హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఇందాక చూపించాను కదండి కేక్, ఇదిగో ఇలా వచ్చింది. ఏంటి మధ్యలో ఏమైంది అని ఆలోచిస్తున్నారా? మధ్యలో ఏమైందంటే గిన్నెకి అతుక్కుపోయి కేకు మధ్యలో భాగం అంతా ఆ గిన్నెకి ఉండిపోయి అతుక్కుపోయి సరిగ్గా రాలేదనమాట. ఈ కేక్ అంతే అండి, ఒకసారి కుదురుతుంది ఒకసారి కుదురుతుంది అనమాట. శుభ్రంగా దానికి అతుక్కుపోయింది. అలా ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే బహుశా నేను గెస్ట్ చేయడం, ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్ వేయడం మర్చిపోయాను ఒకటి, నెక్స్ట్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి, అది మర్చిపోయాను. అలా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇదిగో ఇలా అయిపోద్ది అనమాట కేక్. ఆ తర్వాత ప్రీహీట్ చేసిన తర్వాత చాలా ఎక్కువసేపు హీట్ అయిపోయింది. మధ్యలో హర్షిని అన్న అమ్మాయి వచ్చింది, వాళ్ళ చెల్లి నవ్యాన్ని తీసుకెళ్ళడానికి. అలా తనతో చెప్తూ ఆ సంగతే మర్చిపోయాను. ప్లస్ బ్యాటర్ కలిపి చాలాసేపు అలా ఉంచేసాను, అది కూడా కొంత మిస్టేక్ అనమాట. ఇలాంటి ఫాల్ట్స్ మీరు చేయకుండా ఉంటారని చెప్తున్నామాట. అలా చేస్తే ఇదిగో కేక్ ఇలా అయిపోద్ది అనమాట. బ్యాటర్ కలిపిన వెంటనే బ్యాటర్ కలిపేటప్పుడు ప్రీహీట్ చేసి పెట్టేసుకోవాలి గిన్నె స్టవ్ మీద. ఇసుక కానీ స్టాండ్ కానీ ఏదో ఒకటి వేసుకుని అది హీట్ అవుతూ ఉంటుంది. మీరు బ్యాటర్ కలిపేసుకుని వెంటనే దాంట్లో పెట్టేస్తే ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు కేక్ ఎక్కడ పగిలిపోకుండా, మొక్కలైపోకుండా, అతుక్కోపోకుండా వస్తుంది అనమాట. మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే బ్యాటర్ కలిపి చాలాసేపు ఉంచేయడం, నేనైతే బ్యాటర్ కలిపి ఈసారి చాలాసేపు ఉంచేయాల్సి వచ్చింది. మధ్యలో టిఫిన్ చేశాను కొంతసేపు ఆ బ్యాటర్ కలిపేసి ఉంచేసి. ఆ తర్వాత అదేమో మిస్టేక్ తెలీదు, సాల్ట్ వేయడం మర్చిపోయాను ఒకటి, హీట్ చేసింది ఎక్కువ అయిపోయింది, బాగా ఓవర్ హీట్. ఇవే నేను చేసిన మిస్టేక్స్. ఒకవేళ అందువల్ల ఇలా అయిపోయిందేమో డౌట్. ఇంకొకటి, లాస్ట్ టైం బేకింగ్ పౌడర్ వేసాను కానీ బేకింగ్ సోడా వేయలేదు, అదే బాగా వచ్చింది. బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా రెండు వేస్తే మరీ ఇంకో ఇలా అయిపోతుందేమో డౌట్. ఒకవేళ పాలు కూడా కొంచెం ఎక్కువ వేసానేమో, అందువల్ల ఇలా అయిపోయిందా ఏంటో తెలియదు. ఇంకా 2-3 సార్లు చేస్తూ ఉంటేనే కానీ పర్ఫెక్ట్గా రాదనమాట అండి. ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. కేక్తో ఇప్పుడు తలనొప్పే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.